కార్తిక్ సినిమాస్ పేరు మీద నేను చేసినటువంటి చిత్రాంగద మూవీ ఫస్ట్ టైం మేము టోటల్గా 9 స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్లో 9 స్టేట్స్లో చేసి వచ్చిన సినిమా ఇది. 90% ఆఫ్ ద ఫిల్మ్ అమెరికాలో ఉండటంతో మిమ్మల్ని మేము కొంచెం లేట్గా కలుసుకుంటున్నామని చెప్పాలి. చిత్రాంగద అంజలి హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్గా చేసినటువంటి ఫిల్మ్. చిత్రాంగద హీరోయిన్ సెంట్రిక్గా చేసినటువంటి ఫిల్మ్. అంజలి గీతాంజలి తర్వాత చేసినటువంటి మెయిన్ లీడ్గా చేసినటువంటి మూవీ. అంజలి, దీపక్, సింధు తులాని, అలాగే స్వాతి, సాక్షి గులాటి, వీళ్ళందరూ సప్తగిరి, వీళ్ళందరూ మేము యూఎస్లో దాదాపు 40 రోజుల పాటు షూట్ చేసుకొని వచ్చాము ఇక్కడికి. లైక్ ఎలా ఉంటుందంటే నవంబర్, డిసెంబర్ సీజన్, జనవరి సీజన్స్లో అమెరికా అంటే కనుక ఆల్మోస్ట్ -14, -13 degrees టెంపరేచర్స్లో చేశారు ఈ మూవీ. అండ్ మోరోవర్ ఈ మూవీకి మొత్తం టెక్నీషియన్స్ అందరూ హాలీవుడ్ నుంచి పనిచేశారు. లైక్ రోడిన్ అని, జేమ్స్ క్వాన్, వీళ్ళు కెమెరామెన్స్గా చేశారు హాలీవుడ్ నుంచి. ఇక్కడ మన ఇండియా పోర్షన్ మాత్రం బాలరెడ్డి గారు చేస్తున్నారు. అలాగే ఈవెన్ మేకప్ ఆర్టిస్ట్ నుంచి కూడా, ఆర్ట్ డైరెక్టర్స్, మేకప్ ఆర్టిస్ట్ అందరూ కూడా యూఎస్ నుంచి వర్క్ చేశారు. మనకి చాలామంది టెక్నీషియన్స్ హాలీవుడ్ నుంచి పనిచేసినటువంటి మూవీ అవుతుంది. అండ్ చిన్న సినిమాల్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేసిన సినిమా ఇదేనేమో. ఈవెన్ రిక్కీ మార్టిన్ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ అయినటువంటి బెస్తేదా అని ఆవిడ, ఆద్రే బెస్తేదా అని చెప్పిన ఆవిడ, షీస్ ఫ్రమ్ యూఎస్. ఆవిడ కూడా మనకి టోటల్ మేకప్ చీఫ్గా చేశారు ఈ మూవీకి అక్కడ. ఈ సినిమా కోసం దాదాపు 15 నుంచి 18 kgs దాకా తగ్గడం జరిగింది అంజలి. అండ్ చాలా వర్కౌట్ చేసింది. అండ్ కాస్ట్యూమ్స్ వైజ్ కానివ్వండి అన్నీ ఆ అమ్మాయి చాలా కేర్ తీసుకోవడంలో. ఆ చలికి అంటే చాలా చిన్న డ్రెస్సులతో చేసింది ఒక రకంగా చెప్పాలంటే. కొంచెం గ్లామర్ రోల్. ఎంత చలిలో అంత ఒక మగపిల్లాడు ఎంత కష్టపడతాడో అంతకంటే ఎక్కువ కష్టపడుతూ చేసింది అమ్మాయి. ఫైట్ సీక్వెన్స్ కానీ, అలాగే ఇండియా లేదా ప్రపంచ సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక తండ్రి కొడుకు ఇద్దరు కలిసి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సినిమా ఇదేనే అవుతుందేమో. నాకు పిల్ల జమీందార్కి పనిచేసిన సెల్వ గణేష్ గారు, వాళ్ళ అబ్బాయి స్వామినాథన్, సెల్వ స్వామినాథన్, ఇద్దరు కలిసి ఫస్ట్ టైం ఒక మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. రంగపట్నం శ్రీధర్ అండి. ఇది నా 4th ఫిలిం. అశోక్ గారితో ఒక 2 years నుంచి పరిచయం ఉంది. ఆయన స్టోరీ చెప్పిన తర్వాత, స్టోరీ వచ్చిన తర్వాత అంజలి గారు అయితే దీన్ని కరెక్ట్గా ఉంటుందని అంజలి గారికి స్టోరీ చెప్పారు. అంజలి గారే చేయగలిగారు. డైరెక్టర్ గారే రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలా బాగా చేశారు. అమెరికాలో -4 degreesలో అమ్మాయి షూట్ చేసింది. చాలా కష్టపడింది అమ్మాయి. పెట్టిన ఎఫర్ట్ అంతా స్క్రీన్. నవంబర్లో ఎండింగ్ అట్లా ఆడేసి డిసెంబర్లో కల్లా రిలీజ్ చేద్దాం. ఈ మధ్యకాలంలో ఈ జోనర్లో సినిమా రాలేదు. డిఫరెంట్ జోనర్లో తీశారు. పిల్లలు అన్నీ కలిపి సప్తగిరి కామెడీ హైలైట్ సినిమాకి. ఎక్కువ 80% అది యూఎస్ఏలో షూట్ చేశారు. తర్వాత హైదరాబాద్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. సెల్వ గణేష్ గారు చాలా బాగా ఇచ్చారు. బాలరెడ్డి కెమెరా వర్క్ బాగుంటుంది. మిగతా అంతా హాలీవుడ్ టెక్నీషియన్ అంతా పనిచేస్తారు. సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్నిటికీ మేము సిద్ధమే చేసాము. మంచి స్నో పడుతుంది. -4, -5 ఉన్నప్పుడు చేసాము. అంజలి గారి కోఆపరేషన్ అసలు మర్చిపోలేము. ఆ చల్లో కూడా చాలా బట్టలు కూడా సరిగ్గా మోడర్న్ డ్రెస్సుల్లో వేసుకొని చేయడం చాలా కష్టం. ఇక్కడ మమ్మల్ని అందరూ కోట్లు వేసుకొని ఫుల్ కవర్ అయ్యి బాడీ కవర్ వేసుకుని ఉంటే ఆమె మోడర్న్ డ్రెస్లో వచ్చేసింది. గీతాంజలి తర్వాత నాది ఇంకొక హీరోయిన్ సెంట్రిక్. ఈ మూవీ గీతాంజలి మూవీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది అడిగారు ఇంకొక హారర్ మూవీ అని. ఇది హారర్ మూవీ కాదు. ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ స్టాండర్డ్ మూవీ. ఇప్పుడు నేను రిలీజ్ చేయలేను కానీ ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని ఒక పాయింట్ అయితే మాత్రం ఈ మూవీలో ఉంటుంది. ఒక
గీతాంజలి తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ మూవీస్కి వెళ్ళకూడదు అనే ఒక థాట్లోనే చిత్రాంగద పిక్ చేసుకుంది. మూవీ చాలా బాగా వచ్చింది అండ్ 85%, 70 to 85% మొత్తం యూఎస్లో షూట్ చేసిన మూవీ ఇది. అండ్ టెక్నీషియన్స్ అందరూ అక్కడి నుంచి యూజ్ చేసాము. క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఈ మూవీకి. అండ్ ఫస్ట్ టైం నా లుక్ వేరేగా ఉంటుంది మూవీలో. రెగ్యులర్గా ఇప్పటివరకు చూసిన అంజలి కాకుండా వేరేగా ఉంటుంది. కంప్లీట్ వేరే డిఫరెంట్ లుక్ తీసుకొచ్చారు. అండ్ డైరెక్టర్ అశోక్ స్క్రిప్ట్ చాలా బాగా నాకు నేరేట్ చేసినప్పుడు ఏం చెప్పారు అండ్ సినిమా నేను ఇప్పుడు అవుట్పుట్ చూసినప్పుడు కూడా అంతకంటే బాగుంది. అండ్ మై ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు అండ్ టెక్నీషియన్స్ అందరూ మూవీకి బాగా సెట్ అయ్యారు. అండ్ మూవీ కంప్లీషన్లో ఉంది. ఇంకొక 10 days వర్క్ చేస్తే మూవీ అయిపోతుంది. అండ్ సాంగ్స్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ ఇది టీజర్ ఊరికే మీకు చూపించడం కోసమని. అండ్ థియేట్రికల్ ట్రైలర్ చాలా తొందరలోనే లాంచ్ చేస్తున్నారు. అండ్ వీఆర్ ప్లానింగ్ the movie release as soon as possible. And thank you so much for your support.